నమస్కారం మీ అందరికీ, నేను మీ ఇంటి తెలుగమ్మాయి. అండ్ ఈరోజు మనము బయలుదేరేసాము మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్స్ప్లోర్ చేసేదానికి. అండ్ రీసెంట్గానే ఒక కొత్త మైక్ కొనుక్కున్నాను. సో వాయిస్ ఎలా వస్తుంది అని నాకు కమెంట్స్లో చెప్పండి. జర్నీ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి వియట్నాంలో ఎండ్ అవుతుంది అన్నమాట. మీరంతా చూసే ఉంటారు తమ్నేల్లో ఎక్కడికి వెళ్తున్నాము అని. సో ఆ సస్పెన్స్ కాదు, దీనికి నా బిగ్గర్ సస్పెన్స్ వెయిట్ చేస్తుంది మనకి. మనము బయలుదేరేసాము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. మనకు ఒక లేఓవర్ ఉంది బ్యాంకాక్లో. సో ఆ లేఓవర్ ఫినిష్ చేసుకొని మనకి డైరెక్ట్గా హెనాయ్కి పోయేస్తాము. సో స్టే ట్యూన్ విత్ us to see how this journey goes. సో మన ఫుల్ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తూ ఉన్నాము జెట్లో. అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ సేరి ఒక ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అండ్ మనం చూడొచ్చు టర్మినల్ 2 ఆఫ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేసి. సూపర్గా ఉంది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2. అండ్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, సో చాలా వయసు అయితే వాళ్ళకి ఫ్రెండ్లీగాను ఉంది. వాళ్ళకంతా డ్రాప్ అంతా చేస్తున్నారు వాళ్ళ గేట్స్ దగ్గరికి. అండ్ ఇప్పుడు మనము పోతున్నాము మన గేట్ దగ్గరికి. అండ్ చూడొచ్చు వుడెన్లో చేశారు ఫుల్. అండ్ ఎస్థెటిక్స్ వావ్, జస్ట్ వావ్ ఉంది. కాఫీ స్టాప్ కోసం నిలిచాము అండ్ కొంచెం కాఫీ పిక్ చేసుకుంటున్నాము. మన ఫ్లైట్ ఎక్కిన ముందు మనలో చాలా జనాలు ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అన్నమాట టర్మినల్ 2. ఇంతవరకు ఏమేమి ఫ్లైట్స్ వెళ్ళాయో అంతా టర్మినల్ 1 నుంచి వెళ్ళింది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఇప్పుడు టోటల్గా టర్మినల్ 2 చేశారు. సో ఇదైనాక ఏముంటుంది అని మీకు అందరికీ తెలుసు. సేమ్ ఓల్డ్, అక్కడే నిలుచుకో, చెక్ చేయించుకో, ఫ్లైట్ ఎక్కు, మరి మన డెస్టినేషన్కి వెళ్ళు. మనం బోర్డింగ్ అంతా ఫినిష్ ఇంకా చేయలే, మన పాసెస్ వచ్చేసింది, బోర్డింగ్ పాసెస్, సెక్యూరిటీ ఫినిష్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చాము. బ్యూటిఫుల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అంత బాగా మెయింటైన్ చేశారు, అంత బాగుంది కన్నుకి చూసేదానికి. ఎస్పెషలీ ఫస్ట్ టైం వస్తూ ఉంటే రోజు మనము ట్రావెల్ చేస్తూ ఉండేది ఎయిర్ ఏషియాలో. సో బెంగళూరు టు హెనాయ్ వెళ్తున్నాము, బట్ మనకి ఒక లేఓవర్ ఉంది బ్యాంకాక్లో. సో అది మిడ్ నైట్లో వస్తుంది. సో డెఫినెట్లీ స్లీప్ అంతా డిస్టర్బే, బట్ ఏం చేయాలా, చూడాలి కదా బెస్ట్ డెస్టినేషన్. సో వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ స్లీప్. అండ్ వీఆర్ ట్రావెలింగ్ విత్ దిస్ క్యూటీ టుడే. కిటు ఇక్కడ చూడు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. మనం ఫుడ్ తిన్నాము అండ్ బడ్జెట్ కొంచెం మీరింది, దానికి డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ. సో వాట్ యూ హ్యావ్ టు సే? How is the airport? How is the experience? ಚೆನ್ನಾಗಿತ್ತು, ಸೂಪರ್ ಆಗಿತ್ತು. ನಮ್ಮ ಟ್ರಿಪ್ ಇವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ, ಏನು ಮಾಡಬೇಕು? ನಮ್ದೆಲ್ಲ ಬ್ಯಾಟಿಂಗ್ ಮಸ್ತಾಗಿತ್ತು. ಈ ಕಡೆ ಮಿಕ್ಸಿಂಗ್ ಬ್ಯಾಟಿಂಗ್ ನಮ್ಮದು. ಹೌದಾ? ಪ್ರವೀಣ್ ಕಮಾನ್ ನೀನು ಹೇಳು. ಪ್ರವೀಣ್ ಬೇರೆ ನಮಗೋಸ್ಕರ ಈಗ ನಾನು ಎಡಿಟ್ ಮಾಡ್ತೀನಿ. ಪ್ರವೀಣ್ ಬೇರೆ ಅವಾಗ ನಮಗೆ ಬಟರ್ ಚಿಕನ್ ಬೇರೆ ತರಿಸ್ಕೊಟ್ಟ, ಚೆನ್ನಾಗಿತ್ತು. ಹೆಂಗಿತ್ತು ಸೀನು ನಮ್ಮ ಡ್ಯಾಡಿ ಬಟರ್ ಚಿಕನ್ ಕದ್ದಿ ತಿನ್ನೋದು? ಅಂಕಲ್ ಚಿಕನ್ ತಿನ್ನಲ್ಲ, ನಾನು ತಿನ್ನಲ್ಲ, ಇವತ್ತು ತಿನ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ఈ రోజు మనం ఒక పెద్ద గ్రూపే ట్రావెల్ చేస్తున్నాం విత్ వన్ క్యూటీ ఆల్సో. ఆ క్యూటీని మరీ చూపిస్తాను, బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ us who are traveling today. First, Chiru. Hey bro. What's up? How's your experience till now? Yeah, it's going good. తెలుగులో మాట్లాడు చిరు, ఏమిది? We are really excited. So let's wait and watch what's going on. Nice. Next comes Seenu. How is everything? ಹೆಂಗಿದೆ ಸೀನು ಎಲ್ಲ? చాలా బాగుందా? నెక్స్ట్ సన్నీ. వాట్స్ అప్ బ్రో, ఎలా ఉంది ఇప్పటి వరకు జర్నీ? నెక్స్ట్ హేమంత్. హాయ్ హేమంత్, వాట్స్ అప్? హౌస్ ఎవ్రీథింగ్? హౌ ఇస్ యువర్ ఫుడ్? హేమంత్ కమాన్. మనమంతా ఇంట్రొడక్షన్ చేస్తుంటే వాళ్ళు అక్కడ కొట్టుకుంటా ఉన్నారు. సరే ఇంకా మరి ఎక్కి చూస్తాము. అన్నా కమాన్.
Vimal Pan. Hi auntie. What's up auntie? How is your journey till now? And mama, how is your trip till now? Enjoying each and every move of all the boys. That's really nice. అండ్ మన మాటల్లోనే మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో పదండి బోర్డ్ చేసి ఫ్లైట్ నుంచి మాట్లాడతాం ఇంకా. Waking up dizzy in the morning. We fight a lot. Don't even know about what. I just want you to live, darling. It's my only hope. సో ఫైనలీ మనము ఫ్లైట్ బోర్డ్ చేసాము అండ్ కూర్చొని మన సీట్లో అంతా కూర్చొనేసాము. కొంచెం కాంపాక్ట్గానే ఉంది, ఎయిర్ ఏషియా అంతేం స్పేషియస్గా లేదు, బట్ ఆల్ డన్. సీట్లో కూర్చొనేసాము, ఇంకేమి టేక్ ఆఫ్కి వెయిటింగ్ అంతే. మనకి ఆల్మోస్ట్ 0 లెగ్ స్పేస్ ఉంది, బట్ మనము ముందర కూర్చున్నాము, 0 leg space, but window seat దొరికింది. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అన్న హెంగి వెరీ కంజస్టెడ్ అంట, వెరీ కంజస్టెడ్. సో మీరు ఎయిర్ ఏషియా బుక్ చేసే ముందు యోచన చేయండి. వాటర్ బాటిల్ కొనుక్కొనే చూసాము, $2 చార్జ్ చేస్తున్నారు ఫర్ 1 వాటర్ బాటిల్. వాట్స్ హ్యాపెనింగ్? $2 వాటర్ బాటిల్ ఎలా ఉంది చూడండి. ఓ మై గాడ్, ఇంత బాటిల్. ఇది నెక్స్ట్ లెవెల్ స్కామ్ నడుస్తూ ఉంది ఫ్లైట్లో. డాలర్స్లో అంటే ఈ వాటర్ బాటిల్ $2, బట్ ఇండియన్ రూపీస్లో అంటే 300 రూపీస్ అంట. లాజికే లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. రియల్లీ ఎయిర్ ఏషియా, వాట్స్ హ్యాపెనింగ్? Finally some peace and quiet since you left, so don't bother. This is how I feel now. I never had it so good. Had it so good. I never had it so good. Without your love, I know I would. I feel good. సో తెలియకుండా దీంట్లో చేయి పెట్టేశాము. ఏమో 120 బాటే అనేసి పెట్టేసాం, చూస్తే 800 రూపాయలు అది. ఓ మై గాడ్. మనం థాయిలాండ్కి వచ్చేసాము అండ్ చాలా డిస్టర్బ్ స్లీప్ లాగా ఉండింది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇంకా కొంచెం ఇట్లా ల్యాండ్ అవుతా ఉన్నాము, నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకోవాలా. కరెంట్లీ థాయిలాండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడే మన లేఓవర్ ఉండేది 1.5 అవర్స్కి, అండ్ అది అయినాక మన నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాలా మనము. ఇప్పుడు కరెంట్లీ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసాము మనము. అండ్ ఇక్కడ చూడండి, బాగా క్యూట్గా స్మాల్గా ఉంది ఎయిర్పోర్ట్. మనది కనెక్టింగ్ ఫ్లైట్, సో మనం బ్యాంకాక్ ఎగ్జిట్ చేయమన్నమాట. ఎగ్జిట్ చేసిండే వాళ్ళు ఇటుపక్క నుంచి వస్తారు, బట్ మనది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి మనము వెనకాల తట్టు నుంచి వచ్చాము. సో మనం ఇప్పుడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా స్టాల్స్, అన్నీ తినేదానికి, మనీ ఎక్స్చేంజ్ చేసేదానికి, లౌంజెస్ అంతా ఉంది. లైక్ నార్మల్ ఎయిర్పోర్ట్. మంది కనెక్టింగ్ ఫ్లైట్, మంది ఉత్త లేఓవర్ ఉండేది 1.5 అవర్స్ ఇక్కడ. సో బోబాను ఉంది, వీళ్ళు చాలా ఇష్టపడి తాగుతారు. వీళ్ళ దగ్గర ఫుల్ నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఉంది. సో మనం స్టోర్ నుంచే తీసుకొని తినచ్చు అనమాట, అలాంటి కాన్సెప్ట్ ఉంది. అండ్ ఫ్రూట్స్ కూడా చూడండి, కట్ ఫ్రూట్స్ ఉంది ఆల్రెడీ. సో ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. సారీ, నాకు కొంచెం కోల్డ్ అయ్యింది. సో మనం ఈ రెస్టారెంట్ నుంచి కొంచెం పర్చేసెస్ చేసాము. ఇది బాగా హాట్గా ఉండే, సో ఇది ఒకటి తీసుకున్నాము అండ్ ఒక మ్యాంగో స్టిక్కీ రైస్ తీసుకున్నాము. ఇది చాలా ఫేమస్ డిష్ అంట ఇక్కడ, లోకల్ ఫేమస్ డిష్. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్. సో ఇదే ఆ మ్యాంగో స్టిక్కీ రైసు. దీని మీద ఈ కోకోనట్ మిల్క్ ఇలా పోర్ చేసుకోవాలంట. చేసుకొని ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యాష్ ది ఎంటైర్ థింగ్ అండ్ ఈట్. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైమే. You know, how does it taste? Sticky. Oh, say it, please. Speechless, Asinu. Nice.
Wow. సో సన్ రైజ్ అయిపోయింది అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ ఉండేది హ్యానాయ్ వియట్నాం. సో మన లేఓవర్ ఫినిష్ అయిపోయింది ఇక్కడ. Peace and quiet since you left, so don't bother. This is how I feel now. I never had it so good. Had it so good. I never had it so good. Without your love, I know I would. వెళ్ళి వెల్కమ్ టు వియట్నాం. మనం వచ్చేసాము వియట్నాం కాడ. మన ఫ్లైట్ చాలా టైరింగ్గా ఉండింది, ఇంకా నిద్ర వస్తుంది, బట్ అనేబుల్ టు గెట్ ఇనఫ్ స్లీప్. బట్ ఇప్పుడు అంతా అయ్యి స్లీప్కి పోవాలా అనుకుంటా ఉన్నాము. సో మనము బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకునేసాం. ఇక్కడ మనకి పైన ఇమిగ్రేషన్ ఉండింది, బట్ అక్కడ మనము రికార్డ్ చేసేట్లే, సో కెమెరా ఆఫ్ చేసాము. అండ్ ఇప్పుడు బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసాం. మన ఎంటైర్ గ్రూప్ ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు మాకి 2 o'clockకి చెక్ ఇన్ ఉండేది వియట్నాం హోటల్లో, బట్ we're going to stay here and wait. I know ఫేస్ అంతా కొంచెం టైర్డ్ అయిపోయింది, బట్ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. మనం బెంగళూరు నుంచి వియట్నాంకి ఎలా వచ్చాను అనేసి అంతా చెప్పినాం ఈ వ్లాగ్లో. ఇంకా చాలా ఎక్సైటింగ్ కంటెంట్ వస్తుంది, సో స్టే ట్యూన్ అండ్ వాచ్ ఆల్ ది సిరీస్. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.